ముందుగా నాగార్జున గారు చెప్పండి, నిన్న జరిగిన ప్రోగ్రాం ఏ రకమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది, ఏ రకమైనటువంటి స్ఫూర్తినిచ్చింది? నిజంగానే బీసీ వర్గాల్లో ఇది ఒక ఆత్మస్థైర్యాన్ని నింపినట్లు అనుకోవాలా? మరొక ఇటువంటి వాటిని చేయటం వల్ల కూటమికే నష్టం అనేటువంటి సంకేతాన్ని ఇచ్చిందా? జగన్ గారిని అవమానించడం ద్వారా ఏమి సాధించినట్లయింది నాగార్జున గారు? ముందుగా తెలుగు ప్రజల మనస్సాక్షి సాక్షి టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. అందులో ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, మీకు అందరికీ ముందుగా నా శుభోదయం తెలియజేస్తున్నానండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఒక విచిత్రమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుండి నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నాడా లేదా, అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా అనేది మొదటి ప్రశ్న. సరే, ఒకరిని డిఫాక్టో సీఎం అంటున్నారు, మరొకరిని డిప్యూటీ సీఎం అంటున్నారు. సరే, వారి విషయాలకు మనం తీసుకొని వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి అధికారం ఉందని వాళ్ళు రుజువు చేసుకున్నటువంటి ఏకైక అవకాశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వేధించడం. ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు సంబంధించినటువంటి నాయకులకు నాయకత్వం రాకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ వర్గాల నుండి గతంలో ఎప్పుడు చట్టసభలకు కానీ మరొక దానికి కానీ ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. కాబట్టి వారందరికీ రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, వారి పద్ధతులు, వారి విధానాలు మారాలనే ఉద్దేశంతో వీరికి అధికంగా రాజకీయంగా పొలిటికల్ ఇంపార్టెన్స్ ఇచ్చిన వైనం మనందరికీ తెలుసు. సో ఆ వైనాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితులను తుంచేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే అవకాశాలు కల్పించారో వారందరి పట్ల ఈ రెడ్ బుక్ ప్రయోగం అనేది చేయడం మనం గమనిస్తూనే ఉన్నాం. సో ఈ గమనించినటువంటి ప్రయాణంలో మనం సిదిరి అప్పలరాజు గారిది ఒక కేస్ స్టడీ చూద్దాం. చాలామంది ఉన్నారు. మా కారుమూరి సునీల్ గారు ఉన్నారు, ఈరోజు విరూపాక్ష గారు ఉన్నారు, ఇలా చెప్పుకుంటూ పోతే చింతాడు రవికుమార్ గారు ఉన్నారు, ఇలా చాలామంది ఉన్నారు. సిదిరి అప్పలరాజు గారు పెద్దగా రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆయన కాదు, మత్స్యకార వర్గం నుంచి వచ్చిన అతను వాళ్ళ కుమారుడు ఒక బైక్ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. ఆ వ్యక్తి దురదృష్టవశాత్తు చనిపోయారు. అయిపోయిన తర్వాత తన మీద ఏ కేసు పెట్టాలి? యాక్సిడెంట్ అయినటువంటి కేసు పెట్టాలి. కానీ దాన్ని మార్చి అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. దీన్ని కుట్రాకోణం పెట్టి మర్డర్ కేసు పెట్టి సిదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆయన 20 రోజులకు పైగా జైల్లో ఉన్నారు. సో ఇదే ఇన్సిడెంట్ సార్, నేను మళ్ళీ వేరేదని చేయట్లేదు. రాజమండ్రిలో ప్రియాంక గారు అనేటువంటి ఒక మెడికో యాక్సిడెంట్ జరిగింది సార్. మీరు సెక్షన్స్ ఒకసారి గమనిస్తే అన్ని బిలో 2 years సెక్షన్ సార్. ఆ కేసులో అటెంప్ట్ టు మర్డర్ కానీ మర్డర్ కేసు కానీ మెడికో ప్రియాంక గారి మీద పెట్టలా. సిదిరి అప్పలరాజు గారికి అప్లై చేసినటువంటి రూలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యాక్సిడెంట్ కేసుకి అప్లై చేయాలి కదా. కారణాలు ఏంటి? సిదిరి అప్పలరాజు గారు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు. సరే, అతన్ని జైల్లో వేసినా, అతని మీద ప్రభుత్వం ఏ విధమైనటువంటి తప్పులు చేసినా, అతన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఎవరు నోరెత్తలేరు అనేటువంటి ఒక లక్ష్యంతో అతని మీద చేశారు. అసలు చింతాడు రవికుమార్ గారిది మరొక దారుణమైన వెహికల్ లేకపోతే భార్య శ్రీదేవి గారు అయినా కూడా ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు కదా. అది సరే, ఏం భయం ఉండిద్దని సార్ నేను చెప్తున్నా. ఒక లెవెల్ దాటిన తర్వాత, ఒక బాయిలింగ్ పాయింట్ దాటిపోయిన తర్వాత ఒక మనిషికి మరొక మనిషిని చూసే భయం ఏమి ఉండదు కదా. రాక్షసులు కాదు కదా, ఈరోజు కాకపోతే రేపైనా చేయడానికి. ఒక పర్టికులర్ టైం పీరియడ్ దాకా మనకెందుకు ఈ సమస్యలు అని అనుకుంటాం. లేదు, ఉద్దేశపూర్వకంగా ఒక పిల్లిని రూమ్లో పెట్టి మనం బంధించడం మొదలు పెడితే ఏమైంది? పిల్లి పులైద్ది. బీసీలు అంటేనే పుల్లు. అసలు పులుల్నే మీరు ఒక రూమ్లో పెట్టి దాడి చేస్తా అంటే ఏం చేస్తారు? మేము దానికి చేస్తాం. అట్లా చింతాడు రవికుమార్ కానీ విరూపాక్షి గారిది మరీ దారుణమైన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు కేటగారికల్గా దానికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ కూడా చూపించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త తన భార్యకు సంబంధించినటువంటి నైటీని ఆయనే చింపేసుకొని దాన్ని విరూపాక్షి గారు చింపేసేసారని చెప్పి ఒక కేసు పెడితే, అర్ధరాత్రి పూట అది 2:45 ఇంటి మీద దాడి చేసి ఎవరు? పోలీసులు. అసలుకి ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేసుకొని తీసుకోలేకపోవడం ఏంది? ఆయన మీద 3 కేసులు పెట్టడం ఏంది? 50 మందిని అరెస్ట్ చేయడం ఏంది? అసలు ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితి చూసామా సార్? నిజానికి ఎమ్మెల్యే గారి పైన ఒక కేసు రిజిస్టర్ అయింది. వాట్సాప్లోనో మరొక దాంట్లోనో ఒక నోటీస్ పంపిస్తే ఆయన బ్రహ్మాండంగా పోలీస్ స్టేషన్కి వస్తారు, విచారణ చేస్తారు. ఒకవేళ విచారణలో ఫర్ ద ఆర్గ్యుమెంట్ సేక్ విరూపాక్షి గారు తప్పు చేస్తే అతను అరెస్ట్ చేయొచ్చు.
కానీ తీవ్రవాదులని ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టు ఒక బీసీ నాయకుల పట్ల ఈ విధమైనటువంటి తీవ్రమైనటువంటి స్టెప్స్ తీసుకున్నారంటే అక్కడ డిఎస్పీ గారికి కానీ అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి కానీ పైనుంచి ఏ ఆదేశాలు వచ్చినాయి అనేది చెప్పాలి. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి టూర్ గురించి ఏదో చెప్తున్నారు. ఇవి మామూలుగా మనం వర్షాకాలంలో కొన్ని హెచ్చరికలు వాతావరణ శాఖ కొంత హెచ్చరిక జారీ చేస్తుంటుంది. సరే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి ముందు వరదలు తుఫాను సంగతి పక్కన పెడితే అసలు ముందు వర్షాలు పడేటువంటి పరిస్థితి లేదు, అంతా ఎల్నీలో అంటున్నారు కాబట్టి దాన్ని పక్కన పెడితే వాతావరణ శాఖ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. మొదటి ప్రమాద హెచ్చరిక, రెండో ప్రమాద హెచ్చరిక అని. అట్లానే 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనానికి మొన్న శ్రీకాకుళంకి వెళ్ళినప్పుడు అది మొదటి హెచ్చరిక అయితే ఇప్పుడు ఇది రెండో హెచ్చరికలాగా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి జనం అనేటువంటి వారే బలం. సో జగన్మోహన్ రెడ్డి గారికి జనానికి మధ్య గ్యాప్ తీసుకురావాల్సినటువంటి పరిస్థితి నెలకొంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కామ్ చేశారు, ఈ స్కామ్ చేశారు, ఈ స్కామ్ చేశారు, ఆ స్కామ్ చేశారని చెబుతూ ఈరోజు ఒక బీసీ నాయకుడు ములాఖత్కి వెళ్తే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తిని గ్రిల్కి ఇటువైపును పెట్టి ఫోటోలు తీసి అది చూసి ఒక మానసికమైనటువంటి సంతృప్తి పడాలనేటువంటి స్థాయికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, డూప్లికేట్ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి పోయారంటే మీకున్నటువంటి మానసిక పరిస్థితి ఏంటో చూస్తే మాకు జాలిపడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ కూటమి ప్రభుత్వానికి కానీ మేము చేస్తున్నటువంటి ఏకైక విజ్ఞప్తి ఏంటి అంటే ఇక మీ ఒట్టి మాటలు కట్టిపెట్టండి. ఇక మీరు చేసేటువంటి అభద్రతా భావంలో ఉండి మీరు చేసేటువంటి ఈ విష ప్రచారానికి ఇకనైనా కట్టిపెట్టండి. ఆల్మోస్ట్ సగం పరిపాలన మీది అయిపోయింది కాబట్టి ఈ సగం పరిపాలనలోనైనా సరే ప్రజలకు మంచి చేసేటువంటి కార్యక్రమం ఏమన్నా ఉంటే చేయండి. మీరు కానీ మరి చేస్తే మేము కూడా మళ్ళీ పునాదుల్లో నుంచి మేము కూడా నిర్మించుకోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు కాస్త వయసుకు తగ్గ విధంగా ప్రవర్తిస్తే కొంతైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అతన్ని గౌరవించే పరిస్థితి వస్తుంది. లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోయేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది అనేది మరొకసారి మనం చేస్తున్నాం. రైట్. అంటే డూప్లికేట్ సీఎం అనే బదులు మీరు అందలుచుకుంటే షాడో సీఎం అనండి, లేదా కీలక మంత్రి అని అనండి, కానీ డూప్లికేట్ అనే పదం కరెక్ట్ కాకపోవచ్చు, అంటే ఆ సందర్భాన్ని బట్టి. రైట్. ఇక రామ్నాథ్ గారు మీరు చెప్పండి, నిన్న ఆ జనం రావటం ఏమిటి, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు తోసుకుని వెళ్ళటం ఏంటి, అయినా కూడా జగన్ గారిని అవమానించాలనే అట్లాంటి ఆలోచన ఎట్లా వచ్చింది? ఇది ఎంత చూస్తుంటే ఈ 2029కి సంకేతంగానే తీసుకోవాలా అసలు ఎట్లా? దీని మీద మీ విశ్లేషణ ఏమిటి? ఉపేంద్ర గారు, తెలుగుదేశం పార్టీ నాయకత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లందరికీ ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇప్పుడు సాధారణంగా రాజకీయాలు చేసి సాధారణంగా ఎన్నికలకు వెళ్ళి సాధారణంగా గెలుపు చేస్తే అది కిక్ అనేది ఏమి ఉండదు. కానీ ఇలా రోజు పోరాటాలు చేస్తూ కేసులు పెట్టించుకుంటూ జైలుకి వెళ్ళి, ఈరోజు జైలుకి వెళ్ళిన వాళ్ళంతా ఇబ్బంది పడుతూ ఉండవచ్చు, తాత్కాలికంగా ఇబ్బంది పడవచ్చు, ఆ ఫ్యామిలీలు ఇబ్బంది పడవచ్చు. కానీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇది వాళ్ళ జీవితాంతం చెప్పుకునే ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా సరే కష్టాలు అన్నవి అనుభవించేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటాయి. దాన్ని దాటి బయటకు వచ్చిన తర్వాత దాని వల్ల వచ్చే మంచి ఫలితాన్ని తీసుకున్నప్పుడు అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ గా ఉంటుంది. సో ఈ 3 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అయితే ఉంటాయి, తాత్కాలికంగా ఇబ్బందులు ఉంటాయి. ఆ తర్వాత మీరు జీవితాంతం ఒక స్వీట్ మెమరీస్ లాగా ఇవన్నీ చెప్పుకోవచ్చు. అదే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి నాయకత్వంలో అదే జరుగుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు జనస్పందన ఎలా వస్తుంది అన్నది క్లియర్ గా తెలుసుకోవాలంటే ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రిక చూస్తే తెలిసిపోతుంది. 38 కిలోమీటర్లు 5 గంటలు ప్రయాణం చేస్తారా జగన్మోహన్ రెడ్డి అంటారు. ఇప్పుడు అదేమి సందు కాదు, గొల్లు కాదు, బాగా డైరెక్ట్ గా హైవేలో వెళ్తున్నారు. 5 గంటల పాటు 35 కిలోమీటర్లు ప్రయాణించారంటే దాని అర్థం ఏది? అంటే ఆడ పబ్లిక్ లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఖాళీ రోడ్లకు దండం పెట్టుకుంటే వెళ్ళారు కదా. 38 కిలోమీటర్లకు 5 గంటలు తీసుకున్నారు అంటే ఆ స్థాయిలో జనం వస్తున్నారు, మీరే ధృవీకరిస్తున్నారు, వేల మంది వస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి అర్థం కాదు ఏంటంటే ఇదంతా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి చేస్తున్న పోరాటం లాగే ఇంకా వాళ్ళు చూస్తున్నారు. కానీ ఆ పరిస్థితి దాటిపోయింది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఓడించడం అన్నది జగన్మోహన్ రెడ్డి పని కాదు, మన పని. లేకుంటే ఇంకోసారి తెలుగుదేశం పార్టీ వస్తే మన కనీస మానవ హక్కులు కూడా ఈ రాష్ట్రంలో మిగలవు అని ప్రతి ఒక్కరూ భావించే పరిస్థితికి వచ్చేసారు. ఎంతసేపు తెలుగుదేశం పార్టీ మీడియా ఏం ప్రచారం చేస్తోంది? జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా అదిగో ఆ చైర్ ఇరిగిపోయింది, ఇగో ఈ కుర్చీ ఇరిగిపోయింది, ఆడ సీసీ కెమెరా ఇరిగిపోయింది, ఇవన్నీ చెప్తున్నారు. కొన్ని వేల మంది వచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి జరగవచ్చు. కానీ ఎందుకు పని కట్టుకొని ప్రచారం చేస్తున్నారంటే దీని ఇంపాక్ట్ అంతా తగ్గించడానికి. ఏదో జగన్మోహన్ రెడ్డి వస్తే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుండి 15 ఏళ్లకు పైగా
నిత్యం ఇలాంటి యాత్రలు చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు మీరు కూడా ఆరోపణలు చేయలేదు కదా. ఈ 2 ఏళ్లలో ఎందుకు మారుతున్నారంటే తెలుగుదేశం పార్టీ సిలబస్ సవరించుకుంది. ఏ విధంగా వైసీపీ మీద బురద జల్లాలనే దాని మీద ఇది ఒక కొత్త ప్రయోగం చేస్తున్నారు. సిలబస్ అంతా మార్చుకొని, అంటే కోడిగుడ్డు మీద ఈగలు పీకడం అంటారు చూడ. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే అది జరిగింది ఇది జరిగింది. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే తెలుగుదేశం పార్టీ మీడియాను 2024 ఎన్నికల ముందు చాలా సీరియస్ గా తీసుకున్నారు పబ్లిక్. కానీ ఇప్పుడు ఒక కామెడియన్ల లాగా చూస్తున్నారు వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని. మొన్న టీవీ ఛానల్లో ఏంటి కొమ్మినేని గారు ఎంతవరకు వెళ్ళిపోయారంటే, కృష్ణా నది దగ్గర ఒక మొసలి అన్నది బయటకు వచ్చి అమరావతి ప్రాంతంలోకి వచ్చిందంట. ఒక ప్రముఖ టీవీ ఛానలే, తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ ఏం చెప్తోంది, ఈ మొసలి రావడానికి జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణము. 3 ఏళ్ల క్రితం ఈ మొసలి దొరికితే అటవీ అధికారులకు అప్పగించకుండా కృష్ణా నదిలోకి వదిలారు. దానివల్ల ఈ మొసలి మళ్ళా అమరావతి ప్రాంతంలోకి వచ్చిందని అంటున్నారు. అంటే ఒక మొసలి వస్తే నది పక్కన ఉన్నప్పుడు వస్తాయి. దానికి కూడా 3 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి చేసిన కారణంగానే వచ్చిందంటే, వీళ్ళు ప్రొద్దున లేస్తే జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లడం అనే పనే పెట్టుకున్నారు. ఈరోజు అంతా రాశారు కదా, ఏదో జరిగిపోతుంది జగన్మోహన్ రెడ్డి పర్యటనలో. అదే జిల్లాలో డోన్లో ఒక కానిస్టేబుల్ ని ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు కొడుతున్నాడు. కొట్టడమే కాకుండా మళ్ళీ డైరెక్ట్ గా ఎస్ఐకి ఫోన్ చేసి పచ్చి బూతులు తింటున్నాడు. ఏమనుకుంటున్నారా, ఆ బూతులు మనం మాట్లాడి అంత దారుణంగా మాట్లాడుతున్నారు. మరి అతని మీద ఎక్కడ ఉందా? అదే వైసీపీ వ్యక్తి ఎవరైనా సరే అలా తోసేసినా సరే ఈనాడు పత్రిక మొదటి పేజీలో రాసి ఉండేది, చూసారా వైసీపీ వాళ్ళ అరాచకమని. మరి ఒక కానిస్టేబుల్ ని కొట్టి డైరెక్ట్ గా ఫోన్ లో అంతా వీడియోలు వచ్చాయి బయట. ఒక ఎస్ఐని కూడా నేను అది చేస్తా ఇది చేస్తానని బెదిరిస్తూ ఉంటే ఏం చర్యలు తీసుకోగలుగుతున్నారు ఈ రాష్ట్రంలో? అంటే 1 సైడెడ్ గా వ్యవస్థను నడుపుతున్నారు. అందరికీ అర్థమైపోతుంది, పోలీసులకు కూడా అర్థమైంది. ఏది పోలీసులు పైకి ఒక 1000 మంది వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకోండి అంటే 1000 మంది వెళ్తున్నారు. కానీ వాళ్ళు కూడా మనకెందుకు ఇదంతా అన్యాయం కదా, ఈ అన్యాయంలో మేమెందుకు పాల్పంచుకోవాలన్నట్టుగా ఉంటున్నారు. దాంతోనే పోలీసుల మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కొడాలి నాని గారి దగ్గరికి వెళ్ళి నోటీసులు ఇచ్చి నవ్వారని చెప్పి ఒక ఎస్ఐని వీఆర్ పంపించారంటే ఏంటి పరిస్థితి? అంటే పబ్లిక్ కు అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతుంది, పోలీసులకు కూడా అర్థమైపోతుంది. ప్రభుత్వం మనల్ని పెట్టుకొని ఒక అన్యాయమైన కార్యక్రమం చేస్తోంది అన్నది పోలీసులకు కూడా అర్థమైపోయిందని ప్రభుత్వానికి తెచ్చిపోయి డైరెక్ట్ గా చిన్న పోలీస్ అధికారులతో కూడా ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ నిర్వహించే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు అలా చేయాలి ఇలా చేయాలి. సో మొత్తం మీద అయితే నేను దాదాపు 50 ఏళ్ళుగా ఈ ప్రొఫెషన్లో చూస్తున్నాం కదండి. నేనైతే ఇంతవరకు ఒక సీఎం స్థాయి నేత ఎస్ఐ స్థాయి వరకు కూడా మీటింగులు పెట్టి ఇట్లా చేయటం అయితే బహుశా ఫస్ట్ టైం అని నాకు అనిపిస్తూ ఉంది. సిస్టమ్ మొత్తం హైజాక్ చేశారు కొమ్మినేని గారు. దీంట్లో ఇప్పుడు ఇది వరకు ఒక జిల్లాలో సిఐలు ఎస్ఐలు అంతా ఎస్పీ పరిధిలో పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఏ సిఐ ఎస్ఐ ఎస్పీ పరిధిలో పనిచేస్తున్నారు చెప్పమనండి. డైరెక్ట్ గా ఎమ్మెల్యేలు పంచుకుంటున్నారు. గంత ఏదో ఒక పరేడ్ లాగా ఈ సిఐలు నాకు కావాలి, ఈ ఎస్ఐ నాకు కావాలని ఎమ్మెల్యే చూస్ చేసుకొని నియోజకవర్గానికి తీసుకెళ్తున్నారు. ఇది బహిరంగంగానే చెప్తున్నారు. మొన్న దామచర్ల జనార్దన్ చెప్పారు కదా, అవును నాకు కావాల్సిన సిఐలు తెచ్చుకుంటా, డిఎస్పీలు కూడా తెచ్చుకుంటా, మీరెవరు అని అంటున్నారు. పైగా ఇది ఒక సిఐ ప్రవర్తన సరిగా లేదు, వ్యవహారం సరిగా లేదు, పనితీరు సరిగా లేదు, వీఆర్ పంపిన 3 రోజులకే అదే పిఎస్ కి అదే ఎమ్మెల్యే తెచ్చుకోవడంతో పాటు అవును నేనే తెచ్చుకున్నాను అంటున్నారు. అంటే ఇంక ఎస్పీలు ఎక్కడున్నారు? అంటే ఇప్పుడు వ్యవస్థ అంతా ఎలా అయిపోయిందంటే మనం ఎమ్మెల్యేల మాట వింటే చాలు, ఇంకా ఎస్పీ అవసరం లేదు. పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్లు సంతకాలు పెట్టించడం ఇటువంటివి కూడా చేస్తున్నారు దందాలని ఆధార సహితంగా బాల్యని చెప్తున్నారు. సరే అది ఒక ఆస్పెక్ట్ అనుకోండి. కానీ నిన్న జగన్ గారు అంత ఆధార సహితంగా చెప్పారు కదా, తెలుగుదేశం నాయకుడే తన భార్యని నైటించాడని. దాని మీద ఎందుకు ఇప్పటికైనా పోలీస్ శాఖ కానీ వీళ్ళు కానీ రియాక్ట్ అయ్యారా? సరే అవమానం జరగలేదని మళ్ళీ ఖండనేదో ఇప్పించినట్టున్నారు జగన్ గారికి. అది ఎంతవరకు నమ్మొచ్చు? ఇప్పుడు కొమ్మినేని గారు ఆ నైటీ సొంత భార్య నైటీని అతను చించుతున్నాడు అన్నది విజువల్ బయటకు వచ్చింది. సరే విరూపాక్ష గారిని అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు, సరే వీళ్ళు పెట్టారు. కనీసం భార్యని నడు రోడ్డు మీద భర్తకు కూడా హక్కు ఉండదు కదా, అది తప్పు కదా. మరి అతని మీద చర్యలు తీసుకున్నారా? లేదు. ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేయించి తెలుగుదేశం పార్టీ నాయకులంతా వెళ్ళి పరామర్శిస్తూ ఉన్నారు. ఇంతకు మించిన అన్యాయం ఏమిటి కనపడుతోంది కదా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెప్పాలంటే దుర్మార్గంగా వ్యవహారాలు చేయాలనుకుంటున్నా కానీ ప్రకృతి కూడా వ్యవస్థలు కూడా సహకరిస్తున్నట్టుగా లేదు. ఆ విజువల్స్ అన్ని బయటకు వస్తున్నాయి ఎప్పటికప్పుడు, ప్రతిదీ కూడా డీకోడ్ అయిపోతున్నాయి. ఒక కేసు పెట్టి ఒక తప్పుడు కేసు పెట్టి వైసీపీ నాయకుడిని ఎక్కడైనా అరెస్ట్ చేస్తే అలాంటిదే జెన్యూన్ అయిన తప్పు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. తిదిరి అప్పలరాజు గారిని ఇరికించేసి లోపల పెట్టారు. కానీ అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే తన కుమారుడిని యాక్సిడెంట్ లో తప్పించిన వ్యవహారం మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే ఎవరు కూడా సహించే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీకి పరిస్థితులు, ప్రకృతి, భగవంతుడు కూడా సహకరించే పరిస్థితులు లేకుండా పోతున్నాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పమనండి, కనీసం ఒక్క కాలు మీద ధర్మం నడుస్తుందా ఈరోజు ఈ రాష్ట్రంలో? అన్ని పబ్లిక్ గా చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే అంత ఎందుకు కక్ష సాధింపై నిలబెట్టి ఫోటోలు తీసి గ్రిల్ బయట పెట్టి ఫోటోలు తీయాల్సిన అవసరం ఏముంది అంటే ఒక ఫ్రస్ట్రేషన్ తో రగిలిపోతూ ఉన్నారు. ఇది లేనిపోని జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పారు, అది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు భయపడిపోతున్నారు. నారా లోకేష్ గారి నాయకత్వంలోని కక్ష సాధింపు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఈ రోజు మనం ఇష్టానుసారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేస్తూ ఉన్నాము. రేపు వాళ్ళు వస్తే పరిస్థితి ఏంటి? పైగా లాస్ట్ 5 years జగన్మోహన్ రెడ్డి ఏదో ఈ రాష్ట్రంలో శాంతి కపోతాలు ఎగరేద్దామని పాపం 5 ఏళ్ళు సైలెంట్ గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కీలకమైన ఫ్యాక్షన్ లో ఇన్వాల్వ్ అయిన నాయకులకు కూడా గన్మెన్లను పెంచారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎగరేసిన ఆ శాంతి కపోతాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కోసుకొని తినేస్తూ ఉన్నారు. మరి రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా సరే ఆయన చేతుల్లో కూడా పరిస్థితులు ఉంటాయా? ఒక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు గన్మెన్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి కాపాడారు. ఆ రోజు వైసీపీ నాయకులు లేదంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మన వాళ్ళని చంపారు, మేము మళ్ళీ వాళ్ళకి గన్మెన్లను ఇస్తున్నారన్నా సరే ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి అని ఆపేశారు. కానీ ఈ రోజు ఏమైంది? అదే నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేకి గన్మెన్లు లేకుండా తొలగించేశారు. ఇక రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన క్యాడర్ ని తన నాయకుల్ని ఎలా నియంత్రించగలుగుతారు? సో ఇది చాలా అత్యంత ప్రమాదకరం. మొత్తం స్టేట్ ను మొత్తం ఒక ఫ్యాక్షన్ జోన్ గా ఆల్రెడీ మార్చేశారు. ఇంకా 2.5 సంవత్సరం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అదంతా ఎవరు నడుపుతున్నారో తెలుసుకొని కాస్త కూల్ అయ్యేలాగా, కాస్త సామరస్యంగా హుందాగా రాజకీయాలు చేస్తే ఈ 2.5 ఏళ్ళు ఉంది కాబట్టి మర్చిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ 2.5 ఏళ్ళు కూడా ఇదే ప్రాక్టీస్ నడిపితే ఆ తర్వాత విపరీతమైన పరిణామాలను తెలుగుదేశం పార్టీ అయితే వాళ్ళు